దేవుడికే నా స్తోత్రాలు. నాకు చేసిన మేలును బట్టి ఆత్మీయ తండ్రి కుటుంబ ప్రార్థన బట్టి సంఘ బిడ్డల ప్రార్థన బట్టి మనందరం కూడా నా కుటుంబమే కాదు మనందరి కుటుంబాలు ఆత్మీయ తండ్రి కుటుంబాలు ఈ సమయం వచ్చి కాచి కాబట్టి నా తండ్రి కోసం మొట్టమొదటిగా నేను ప్రార్థన పెట్టుకోవాలనుకున్నా. అయితే నేను ఈ రోజు అనుకున్నాను కాదు, అయ్యగారు ఆ రోజు వాక్యంలో చెప్పారు, మరి డిసెంబర్ నెలలో ఎవరైనా ప్రార్థన పెట్టుకోవడానికి మీరు సిద్ధపాటు అయ్యి ఉండండి అన్నప్పుడు నేను ఆ క్షణమే అక్కడే నేను ఫస్ట్ టైం రోజు పెట్టుకుందాం అనుకున్నా. ఇది మాత్రమే కాదు, ఏదైనా సరే నేను వాక్యం ద్వారా ఇదే మాట మాత్రం ఆలోచించుకోను, నన్ను అడుగు డబ్బులు అడుగు ఉన్నాయో లేవు ఇవన్నీ ఆలోచించుకున్నాను. క్షణం మీద నేను తీర్మానం చేసేసుకుంటాను. ఆయన ఉన్నాడని నమ్మి తీర్మానం అక్కడే కూర్చున్న చోటే చేసేసుకుంటాను. అన్ని విషయాల్లో దేవుడు మరి నా సంతోషంగా భోజనం విషయంలో నేను పిల్లలు రాలేరు అనుకున్నాను. నా బాధ నేను అన్ని పని చేసుకుంటూనే ఉండాలి, అన్ని చేస్తూనే ఉండాలి కదా, నా మనసు బాధపడిపోతుంది. పెద్ద పిల్లేమో కొంచెం చెయ్యి కాలేదమ్మా రాలేనంది, పిల్లడు ఫోన్ చేస్తే ఎక్కడో ఉండవమ్మా ఊరు రాలేదేంటని నా బాధ నేను అన్ని చేస్తూనే ఉండాలి. అయినప్పటికీ నా తండ్రి మధ్యాహ్నం కల్లా నా బిడ్డని అందరినీ నడిపించాడు. వంట కూడా నా బిడ్డ వద్దమ్మా వంట వండుకొద్దు నేను చేసుకుంటాను నేనే చేస్తా ఎవరు వద్దండి. మన ఆత్మీయ తండ్రి కూడా నాకు శనివారం రోజు పెద్దబాబు ఆత్మీయ తండ్రి చెప్పాడు, అమ్మ క్యాటరింగ్ ఎందుకు 4,000 5,000 అయిపోతున్నాయి, నువ్వు చేసుకో, పిల్లలు ఉన్నారు అమ్మగారు ఉంది శుభ్రం చేసుకో, కాకపోతే అమ్మాయిలు కూడా వస్తారు సంఘ బిడ్డలు కావాలంటే తీసుకెళ్ళి అంత క్యాటరింగ్ పెట్టుకున్నావు అమ్మ అని అయ్యగారు అన్నారు. మాట ప్రకారం అమ్మాయి వచ్చేసిన అమ్మ నేను అన్నీ చేస్తానంటే పొద్దున రాణి లక్ష్మి అన్న వద్దమ్మా అమ్మాయిలు వచ్చారన్న అయ్యగారు చెప్పాను, అమ్మ వద్దమ్మా అమ్మగారిని కూడా వద్దని చెప్పాయా, అమ్మాయి చేసేసిద్దయ్యా అన్న శుభ్రం వంటలు అయిపోయి నేను అనుకున్న బిడ్డలు మొత్తం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఇంట్లో కూడా మనం సంఘ బిడ్డలు పెట్టుకునే ప్రార్థనకు అందరూ అట్టాగా సంతోషంగా ఘనంగా వెళ్ళాలని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు రేపించుకుంటారు.